ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘస్థులకు తాను ఏమి చేస్తున్నాడో అది చెబుతా ఉన్నాడు. నేనేమి చేస్తున్నానో అదే మీరు కూడా చెయ్యండి అని ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ఏం చేస్తున్నాడంట అని చూస్తే 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. ఏమంటున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను. అందరూ చెప్పండి. అయితే ఒకటి చేయుచున్నాను. ఒకటి చేయుచున్నాననుందా? రెండు చేయుచున్నాననుందా? ఒకటి చేయుచున్నాను. ప్రియరా, మనకు తెలుగులో సహజంగా వాడే ఒక పదం, ఒక ఊత పదం ఏంటంటే, పెద్దోళ్ళు ఇతరులకు ఏదైనా చెప్పాలి అని అంటే అయితే ఒకటి చెయ్యి అంటారా? అయితే ఒకటి చెయ్యి అంటే ఎప్పుడు వస్తుందంటే ఈ పదం, రెండు ఆలోచనల మధ్య ఉంటారు, లేక మూడు ఆలోచనల మధ్య ఉంటారు. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఇది చెబితే ఏమవుతుంది, ఇలాగ సస్పెన్స్లో ఆలోచించి ఎవరికో ఒకళ్ళకి చెబుతారు, వీటిల్లో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని. అప్పుడు ఆ విన్న వాళ్ళు పెద్దోళ్ళు ఏమంటారంటే, అయితే ఒకటి చేయయ్యా అంటే, నీకు 2-3 ఆలోచనలు ఉన్నాయి కదా, అవన్నీ వద్దు, అయితే ఒకటి చేయమ్మా అని అంటారు. ప్రియులారా, చూడండి, ఈ నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడంటే, ఈ నూతన సంవత్సరము నీకు ఆశీర్వాదముగా మారాలి. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో అనండి ఒక అతన్ని అడిగితే, ఒక అబ్బాయి అన్నాడు, ఆశీర్వాదం అంటే ఏమి లేదన్నా లావ్ అవ్వడం. అందుకోసం అతను ఏమంటాడంటే, కరోనా జనాలందరూ భయపడి అమ్మో ప్రమాదం అన్నారు, కానీ నిజంగా అది చాలామందికి ఆశీర్వాదకరంగా ఉందన్నా. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తినటమే కానీ బయటకు వచ్చే పని లేదు కదా అన్నాడు. ఆ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం, చికెన్ తీసుకురావడం. ఎందుకు చికెను? దానికి యాంటీబయాటిక్, అది ఆ రోగానికి. అలా 1 సంవత్సరం పాటు తిని కరోనా తగ్గిందని ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వస్తే ఆ వాకిలి పట్టలేదంట వాళ్ళు. అదన్నా ఆశీర్వాదం అంటారు.
అయితే ఒకటి చెయ్యి. ఏం చేయాలి? రెండు చేయొద్దు. ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అయితే ఒకటి చెయ్యి. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్పు. వాళ్ళు ఏమన్నా కాస్త మగతగా ఉంటే భుజాన్ని తట్టి అయితే ఒకటి చెయ్యాను. చెప్పారా? ఏం చెప్పారు? అయితే ఒకటి చెయ్యి. ఏంటా ఒకటి? ఈ నూతన సంవత్సరము నీకు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మన కుటుంబానికి దీవెనకగాను వెనుక ఉన్నవి మరచి, ఏమంటున్నాడు? వెనుక ఉన్నవి మరచి అంటే ఒకటి వెనుక అంటున్నాడు, ఒకటి వెనుక. రెండవది ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, ముందు అంటున్నాడు. అంటే రెండు ప్లేసులు చెబుతా ఉన్నాడు, రెండు స్థలాలను గురించి చెబుతూ ఉన్నాడు. ఆ స్థలాలు ఏమిటంటే వెనుక ఒక స్థలం, ముందు ఉన్నది కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే వెనుక ఉన్నది పాతది, ముందు ఉన్నది క్రొత్తది. పాతవి వెనుక ఉన్నాయి, క్రొత్తవి ముందు ఉన్నాయి. అయితే మనకు ఒక బుద్ధి ఉందండి. ఏంటది? ఒక బుద్ధి ఉంది. ఏంటి ఆ బుద్ధి అంటే అప్పుడప్పుడు వెనకున్న వాటి వైపు వెనక్కి తిరిగి చూసుకునే బుద్ధి ఉంటుంది మనకి. వెనక్కి తిరిగి చూసుకొని అదిగో ఫలానా టైంలో ఫలానా ఇలా జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు ఉంటుంది. పాత బుద్ధి, పాత స్వభావము. పౌలు అంటాడు, వెనకున్నవి నేను మర్చిపోతున్నాను, నేను ముందున్న వాటి వైపే చూస్తూ ఉన్నాను. మన టైము ఎక్కువగా వేస్ట్ అయ్యేది ఎక్కడంటే, మన టైం ఎక్కువగా వేస్ట్ అయ్యేది ఎక్కడంటే జరిగిపోయిన వాటిని గురించి బాగా ఆలోచిస్తా ఉంటాం. జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే దానిని 100 మందికి చెబుతాం. అది అవసరం లేదు, అనవసరమే, కానీ 100 మందికి చెబుతాం. అనవసరమైన వాటిని గురించి ఆలోచన చేయటము, మాట్లాడటము, వాటితో సమయం గడపటము, నీవు ముందు చేయాల్సిన పనులను ఆపేస్తా ఉంటది. ఈ నూతన సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే వెనుకున్నవి మర్చిపోవాలి. వెనుకున్నవి మర్చిపోవాలి. ఎవరో ఏదో అన్నారు, ఇక ఎంతకాలం చెప్పుకుంటూ కూర్చోవాలి సంగతి. ఏదో జరిగింది, నీకు శోధన వచ్చింది వాళ్ళ వల్ల, ఇక ఏం మాట్లాడుకుంటావా? 2021లో నీకు ఎవరిమీదో కోపం స్టార్ట్ అయింది, అది 2022లో తీసేసుకున్నావా? తీసుకోవాలా? పోలా అది నీకు. 2022 అంతా ఉంది, అది వదిలించుకోవాలనుకున్నా వదల్లా, మరలా 2023లో ఉంది అది. ఈ 2023 కూడా అంతా ఉంది, అది పొమ్మన్నా పోవట్లేదు. ఇప్పుడు మళ్ళా 2024లో కూడా వచ్చేసావు, అది ఇంకా ఉంది.
ఆ వెనుకున్నది ఎన్ని సంవత్సరాలు నేను వెంటాడుతా ఉండాలి కది. ఆ వెనుకున్నది ఎప్పుడో జరిగిపోయింది. అది ఎందుకు నేను వెంటాడుతుందో తెలుసా? అదొక చాంతాడు లాంటిది. నిన్ను క్రీస్తులో ముందుకు పోకుండా వెనకలాగే చాంతాడు అది. మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ దెబ్బతిన్నాయంటే గతాన్ని గురించి ఆలోచన చేస్తూ వెనుకున్నవి మరలా వాటిని తొంగి చూస్తూ ఈ పాపము నాకు వద్దు అని అనుకున్నావు, కానీ మరలాటే చూస్తున్నావు. ఈ పని చేయకూడదు, ఈ వ్యక్తులతో నా ఆత్మీయ జీవితాలు పాడైపోతాయని అనుకుంటున్నావు, కానీ మరలా అక్కడికే వెళతావు. ఒక కాలువలో పాము దగ్గరకు కప్ప వెళ్ళిందట. ఎవరు వెళ్ళారు? పాము దగ్గరకు కప్ప వెళ్ళింది నీళ్ళలో. ఈ కప్ప అరుస్తుంది. అక్కడ ఒక సేవకుడు ఏంటా ఈ కప్ప అరుస్తుంది అని చూస్తే పాము ఆ కప్పను బాగా పట్టేసింది నీళ్ళలో. ఓహో, ఇది తప్పిద్దాము కదా అని ఒక గులకరాయి వేశాడు పాము మీద. వేస్తే పాము నోరు తెరిచింది, కప్ప వదిలించుకొని వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళాలి కదా, తప్పుకోమని గులకరాయి వేస్తే తప్పుకుంది, వెళ్ళాలి కదా. కానీ కొద్దిసేపటికి మరలా ఆ కప్ప వెనక తిరిగి ఆ పాము దగ్గరికి వెళ్ళింది. మరలా రెండోసారి పట్టుకుంది, మరలా వస్తుంది. ఏంటా మరలా వస్తుందని వెళ్ళి చూస్తే మరలా అదే పాము అదే కప్పను మరలా పట్టుకుంది. ఇదేంటి, నేను విడిపించాను అయినా కూడా ఇది వదలలేదని ఇంకొక గులకరాయి పెట్టి కొడితే పాముని అది వదులుకుంది, కప్ప వెళ్ళింది. మూడోసారి కూడా మరలా పాము దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ సేవకుడు అనుకున్నాడట, కప్ప స్వభావమే మనం విడిపించినా కూడా అది మాటికి వెళతా ఉంది. ముందుకు వెళ్ళాలని మనం చెబుతుంటే అది వెనక్కి తిరిగి పాము దగ్గరికి వెళుతుంది. ప్రభువులారా, ఈ నూతన సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఇంతకు ముందు నువ్వు ఏమి మాట్లాడితే నీ ఆత్మీయ జీవితం పాడైందో మరలా వాటి దగ్గర వెళ్ళకూడదు, వాటిని మాట్లాడకూడదు. ఉంటది లోకస్తుల్లో, అలాగే జోదం ఆడే వాళ్ళల్లో, త్రాగుడు త్రాగే వాళ్ళల్లో, వ్యభిచార పాపాల్లో ఉండే వాళ్ళల్లో, విగ్రహారాధన చేసే మనుషుల్లో, ఆత్మీయముగా వెనకబడిన వారిలో భయంకరమైన చీకటి శక్తులు ఉంటాయండి. వాళ్ళతో నీవు మాటి మాటికి కలుస్తున్నావు అని అంటే ఆ చీకటి ప్రభావం మనల్ని పట్టేస్తుంది. ఆ కప్ప పాము నోటికి వెళ్ళినట్లుగా ఉంటది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నూతన జీవం ఇచ్చి నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. ఆ వెనుకున్నవి మర్చిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడొద్దు ఇక వాటి వైపు. సాధు సుందర్ సింగ్ గారిని వాళ్ళ మేనమామళ్ళు వాళ్ళ బంధువులు అడిగారంట, రే బాబు, సిక్కు మతస్థులు మనం, నీకెందుకురా ఆ దేవుడు ఆ బైబిలు, నువ్వు వదిలిపెట్టు, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టు, ఆ బైబిల్ని వదిలిపెట్టు, మరలా రా, మన దేవుని మనం కొలుచుకుందాం, మరలా మన జీవితంలో మనం ప్రవేశిద్దాం,
నువ్వు ఆ దేవుని వదిలిపెట్టారా బాబు అని సాధు సుందర్ సింగ్ గారిని అంటే ఆయన చెప్పాడంట, బైబిల్ పట్టుకొని చెబుతున్నాడు, ఈ బైబిల్ నేను పట్టుకున్నాను, నేను వదిలేది లేదు, వెనక్కి తిరిగి చూసేది లేదు. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో నేనేం చేయాలంటే నీవు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని వాగ్దానాలను పట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని పట్టుకోవాలి. నీవు బైబిల్ చదవాలి అని తీర్మానం చేసుకున్నావు చూడు, ఆ బైబిల్ చదివే విధానాన్ని పట్టుకోవాలి అంతే. మిషనరీల చరిత్ర చదవాలని అనుకున్నావే, ఆ మిషనరీ చరిత్రలో నువ్వు పట్టుకోవాలి. తెల్లవారుజామున నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలని తీర్మానం చేసుకున్నావే, ఆ తీర్మానాన్ని పట్టుకోవాలి. దేవుని కొరకు నేను ఈ పని చెయ్యాలి అని నువ్వు మనసులో అనుకున్నావే, ఆ మాటలు పట్టుకోవాలి, ఆ నిర్ణయాన్ని పట్టుకోవాలి. కావున అయితే ఒకటి చేస్తున్నాను. ఎన్ని చేస్తున్నాడండి పౌలు గారు? ఒకటి చేయించున్నాను. మనమే ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడు ఇదే నెల, ఏ నెల? జనవరి నెల. జనవరి నెలలో బాగా ప్రార్థన చేస్తాము. ఫిబ్రవరి నెలలో ఒక శోధన వస్తుంది. ఓడించగలిగిన వాడు ఇంకా ఈ భూమి మీద ఎవరు లేరు. ఎవరైనా నన్ను ఓడిస్తే నా ఆస్తిని వాళ్ళకి రాసేస్తాను అన్నాడంట. అంటే గుర్రపు స్వారీ చేసే ఇంకొక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి మీద గెలవలేకపోతున్నారు. వేరే అతను బాగా ఆలోచన చేసి ఆ గుర్రపు స్వారీ వేగముగా వెళ్ళే వ్యక్తికి ఒక బంగారపు కడియాలు చేసి ఇద్దరు పోటీ, అంటే గుర్రపు స్వారీ స్టార్ట్ చేసినప్పుడు ఈ మొదటి వ్యక్తి దాటేసి వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉన్న ఒక బంగారపు కడియను వాళ్ళ గుర్రం ముందు క్రిందకు వదిలేసాడంట. అప్పుడు ఈ స్వారీ చేసే వ్యక్తి గుర్రము దిగి స్వారీ ఆపి, ఆ పరిగెత్తటం ఆపి గుర్రం దిగి ఆ క్రింద పడ్డ బంగారపు కడి తీసుకొని సంతోషించి ఆ వాళ్ళ సంచిలో వేసుకొని మరలా గుర్రం ఎక్కి స్వారీ మొదలుపెట్టాడు. ఈ లోపు రెండో వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయాడు. మరలా దాటాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొక బంగారపు కడియను వేసాడంట. మరలా అదే పని, దిగారు, తీసుకున్నారు, సంచిలో వేసుకున్నాడు. మరలా స్వారీ స్టార్ట్ అయ్యే లోపు ఈ రెండో వ్యక్తి గోల్ రీచ్ అయ్యాడు, గెలిచాడు. ఈ మొదటి వ్యక్తి నన్ను ఓడించగలిగిన వాళ్ళు ఎవరో లేరు అని అన్నావు కదా, ఇప్పుడు చూడండి రెండో వ్యక్తి నిన్ను ఓడించాడు అని అంటే ఎలా ఓడించావయ్యా అని గెలిచిన వ్యక్తిని అడిగితే అన్నాడంట, వాళ్ళ బలహీనత నేను తెలుసుకున్నాను. బంగారపు కడియకు ఈ వ్యక్తి ఆశపడతాడని వాళ్ళ బలహీనత తెలుసుకున్నాను. నన్ను దాటవేసే లోపు వాళ్ళ ముందు ఒక బంగారపు కడియ క్రింద పడేశాను. 2 సార్లు అలా పడేశాను. కొంత టైం వేస్ట్ అయింది వాళ్ళకి. ఈ లోపు నేను దాటాను, గురి వద్దకు వెళ్ళాను. అంటే ఈ ఓడిపోయిన వ్యక్తి ఒకటి చేయాలనుకొని ఇంకొకటి చేశాడు. అంతేనా? ఒకటి చేయాలనుకొని ఇంకొకటి చేశాడు. ప్రియరా, మన ఆత్మీయ జీవితంలో పౌలు గారు అంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను. నువ్వు దేవుళ్ళో ఎదగాలి అని అనుకుంటా ఉన్నప్పుడు దేవునితోనే నీవు సహవాసం చేయాలి. కానీ వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ముందు ఏముందండి?
వెనకేమో నీ ఆత్మీయ జీవితాన్ని లాగేసేవి వెనక ఉంటున్నాయి, ముందు ఏమున్నాయి? చూడండి దేవుని వాక్యంలో 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన మన ముందు ఏముందో చూద్దాం. 65వ కీర్తన 11వ వచనం చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూసారండి, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు ఒక కిరీటములాగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఎలా ఇచ్చాడండి ఈ సంవత్సరాన్ని? ఒక కిరీటము.